టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రిలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ ఏపీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన ప్రదర్శనలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి ఇది చీకటి దశ అని అన్నారు. 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విజనరీ నేత నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఐటీని భారతదేశానికి తీసుకువచ్చి తెలుగు యువతకే కాదు ఇతర ప్రాంతాల యువతీ యువకులకు కూడా అవకాశాలు వచ్చేలా చేసిన నేత చంద్రబాబు అని బ్రాహ్మణి కొనియాడారు. కుటుంబాన్ని కూడా వదిలేసి రాత్రింబవళ్లు ప్రజల కోసం కష్టపడిన నేత చంద్రబాబు అని వెల్లడించారు. అలాంటి వ్యక్తిని జైలులో పెట్టడం దుర్మార్గమని అన్నారు. అభివృద్ధి చేయటం నేరమా, సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబులు ఇవ్వటం నేరమా? కుటుంబాన్ని వదిలేసుకుని ఎప్పుడు ప్రజల కోసం కష్టపడేవారు అటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఇంత అన్యాయంగా ఏ ఎవిడెన్స్ లేకుండా బేస్లెస్ గా డైరెక్ట్ గా అరెస్ట్ చేయటం నేను ఖండిస్తున్నాను.